హాయ్ హలో వెల్కమ్ టు అనుష వ్లాగ్స్. సమ్మర్లో మీరైతే ఎక్కడెక్కడికి వెళ్ళారు కామెంట్ చేయండి. మేమైతే స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్ళాం. ఎప్పుడో ఓపెన్ చేస్తా అంటే 1 ఇయర్ కింద ఓపెన్ చేస్తే టెంపుల్కు మాకు ఇప్పుడైతే కుదిరిందనమాట. ఇంకా అలాగే మా హనీ పాప బర్త్డే ఉందనేసి ఇంకా బర్త్డే రోజు అయితే వెళ్ళినాం పొద్దున్న. ఇంకా ఇది స్వర్ణగిరి ముందల అనమాట స్వామివారి పాదాలు. ఇంకా మా అమ్మ, మా నాన్న, మా పెద్దమ్మ, అమ్మమ్మ, పిన్ని వాళ్ళు, నాన్నమ్మ అందరం కలిసి అయితే వెళ్ళినాము. ఇంకా అక్కడ ముందర పాదాల దగ్గర దండం పెట్టేసుకొని ఇలా స్టెప్స్ పై నుండి వెళ్ళాలి. ఫస్ట్ టైం అనమాట స్వర్ణగిరి టెంపుల్ చూడడము. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నైట్ టైం వచ్చింటే ఈయనగా మస్తు ఉంటుండేనేమో. ఇంకా అలాగే స్వర్ణగిరి టెంపుల్ నెక్స్ట్ యాదగిరి గుట్ట టెంపుల్ కూడా రెండు అయితే దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా ఇక్కడ పైకి రాగానే ఇక్కడ వాటర్ తోటి మస్తు ఉన్నది అనమాట. ఇంట్లంగా అసలు ఇట్లా వాటర్ వస్తుంటే మంచిగా అనిపించింది. ఇక్కడ ఇటు సైడ్ ఏమో ఇంక అందరూ ఇట్లా దేవుళ్ళు, ఇటు సైడ్ ఏమో ఆంజనేయ స్వామి. మస్తు అయితే మస్తు మంచిగా అనిపించింది. టెంపుల్ మాత్రం చాలా ప్రశాంతంగా బాగున్నది. ఇంకా లోపలికి అయితే వెళ్ళేసి దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత ఇది బయట సైడ్ అనమాట. ఇంకా ఇలా ముందర ఇట్లా వెళ్ళాలి, ముందరంగా వెళ్ళి అటు సైడ్ నుంచి లోపలికి రావాలి. ఇదేమో గంట అనమాట. స్టార్టింగ్లో పెట్టిర్రు కదా గంట కొడితే అంటే ఏమంటారు, ఏమన్నా కోరికలు ఉంటే నెరవేరుతాయి అన్నారు కదా. కానీ ఇప్పుడైతే గంట ఉంది కానీ లోపల కొట్టేది అయితే సౌండ్ వచ్చేది అయితే లేదనమాట. అదైతే తీసేసిర్రు. ఇంకా గంట వినంగానే చూసినాక ఇక్కడ మెయిన్ అనమాట. ఇంక ఇదే కదా చాలా అంటే చాలా వైరల్ అయ్యింది కదా. ఇక్కడ నీటిలో పడుకున్నాడు కదా స్వామివారు. ఇంకా ఇటు సైడ్కి అయితే వచ్చేసినాము నారాయణుడు. ఇంకా చూడగానే మస్తు అంటే మస్తు మంచిగా అనిపించింది. ఇంకా దేవుని దర్శనం చేసుకున్న తర్వాత ఇలా ఎదురుగా వచ్చినాక ధ్వజస్తంభం దగ్గర దీపాలు అయితే పెట్టినాము. దీపాలు పెట్టిన తర్వాత ఇంకా ఫ్యామిలీతో అందరం కలిసి ఫోటో దిగి నెక్స్ట్ యాదగిరి టెంపుల్కు వెళ్ళినాము.